హరే కృష్ణ, అందరికీ స్వాగతం. పురాణ సంహితలు అని చెప్పబడేటువంటి 7వ అధ్యాయాన్ని మనం 12వ స్కందంలో చూస్తున్నాము. ఇక్కడ 18 శ్లోకాలు చూసాము. ఈరోజు 19వ శ్లోకం నుంచి చూద్దాం. 18 శ్లోకాలు చూసాము. సో ఈ పురాణాల్లో ఏమేమి విషయాలు ఉంటాయి, పురాణాలు ఎంతమంది ఆచార్యులు ఆ, వివిధ పురాణాలని తెలియచేయడం జరిగింది అనేటువంటి దాన్ని కూడా మనము చూసాము. అయితే ఈ పురాణాల్లో ముఖ్యంగా తెలుపబడేటువంటి విషయాలు 10 అంశాలు ఉంటాయి. ఓకే. ఏ ఏ పురాణాలు అయితే 10 అంశాలని సంపూర్ణంగా తెలియచేస్తాయో అవి ఉత్తమమైనటువంటి పురాణాలు. ఏ ఏ పురాణాలు అయితే కేవలం 5 అంశాలను మాత్రమే తెలియచేస్తాయో అవి అధమమైన పురాణాలు. ఓకే. అంటే శ్రీమద్ భాగవతం ఉత్తమమైనటువంటి పురాణం అని ఎందుకు చెప్పుకున్నామంటే ప్రతి స్కందంలోనూ 10 అంశాల గురించి కూడా తెలియచేస్తూ ఉందన్నమాట. ప్రతి స్కందము కూడా 10 అంశాల గురించి కూడా తెలియచేస్తూ ఉంది కాబట్టి శ్రీమద్ భాగవతము ఉత్తమమైనటువంటి పురాణం. సో ఆ 10 అంశాలు ఏమిటి అని అంటే విశ్వ సృష్టి, తర్వాత జీవుల తదనంతర సృష్టి, సకల జీవుల పోషణము, వారి రక్షణము, మన్వంతరాలు, రాజుల వంశాలు, వంశానుచరితము, వినాశనము, హేతువు, చరమ ఆశ్రయము అను 10 లక్షణాలని పురాణాలు కలిగి ఉంటాయి. చరమ ఆశ్రయము అనేది ఫైనల్ అనమాట. ఓకే. అంటే ఏంటి? కృష్ణుడి యొక్క మాధుర్య భావాన్ని మనము అర్థం చేసుకోగలగడం, కృష్ణుడి యొక్క ప్రేమని పొందగలగడం, అది చరమ ఆశ్రయం. సో ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో తెలియజేస్తాయి. అంటే ఏ పురాణం అయితే ఇందులో కొన్నిటిని మాత్రమే తెలియజేస్తుంది అది సంపూర్ణమైనటువంటి పురాణం కాదు. అది చదివేటువంటి వ్యక్తులు, వినేటువంటి వ్యక్తుల యొక్క అర్హతకి అనుగుణంగా ఆ పురాణాలు అనేటువంటి ఉపయోగపడతాయి. అయితే మరి ఇన్ని పురాణాలు, ఏ పురాణం అయితే ఈ 10 శాస్త్రాలని 10 విషయాలని సంపూర్ణంగా తెలియచేస్తుందో ఆ పురాణాలను చదివితే వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే ముక్తి వస్తుంది. మనకి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. ఎందుకు? అంతిమంగా మనకి భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది కాబట్టి, భగవంతుడి యొక్క ఆశ్రయం లభిస్తుంది కాబట్టి మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. అంటే పురాణాలు చదవడం యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి ధామానికి వెళ్ళడం. ఏ పురాణాలు అయితే మనల్ని కర్మకాండలో ఉంచేస్తాయో, ఏ పురాణాలు అయితే భగవంతుడి యొక్క ప్రేమను కలిగించవో అలాంటి పురాణాలు చదివి కూడా వేస్ట్. అవి మనల్ని ఇదే లోకంలో తిరిగి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకునేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గౌణ సృష్టి మళ్ళీ అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? సృష్టి లయ, సృష్టి లయ, సృష్టి లయ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చూస్తే 4 రకాల లయాల గురించి మనము తెలుసుకున్నాం కదండి. సో ఏమిటి 4 రకాల లయాలు అంటే నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, ఆంత్యకము అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రళయాలు ఉంటాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి ఈ 4 రకాల ప్రళయాలు అంటే మన కారణంగానే ఏర్పడుతుంది. భగవంతుడికి ఏమి ఈ 4 రకాల ప్రళయాలని సృష్టించాలి అనేటువంటి ఉద్దేశం లేదు. ఎందుకు ఏర్పడుతున్నాయి అని అంటే మన గురించి ఏర్పడుతున్నాయి. ఎందుకు? మనమేమో ఈ భూమి మీదకి వచ్చాము, ఈ పురాణాలు పూర్తిగా సరైనటువంటి పురాణాలను చదవట్లేదు, ఏ తమో గుణంలోనో రజో గుణంలోనో ఉన్నటువంటి పురాణాలను చదువుతున్నాము. ప్రత్యేకించి 10 అంశాలను తెలియచేసే పురాణాలను అసలే చదవట్లేదు. అందుకని మనకేమవుతుంది? మనం తిరిగి తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకంలోనే కర్మలు చేస్తూ కర్మఫలాలను కూడగట్టుకొని తిరిగి మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నాం. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి అనేటువంటిది భగవంతుడి నిర్ణయమా, మన నిర్ణయమా? మనదే ప్రభు. మన కర్మ చేస్తూ అలా మన కోరిక, మన కర్మ, కోరికకి అనుగుణంగా కర్మ, కర్మ కోరికకి అనుగుణంగా జీవితం. ఓకే. సో మనం కోరికల్ని కలిగి ఉండి కర్మలను చేస్తూ కర్మలను కూడగట్టుకుంటూ భగవంతుడా నాకు ఇంకొకసారి మళ్ళీ నాకు జన్మ వద్దు ఈ భౌతిక లోకంలో అంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడైతే మన కర్మని ఆధ్యాత్మికం చేస్తామో, ఎప్పుడైతే మన కర్మలో భౌతికమైనటువంటి కామాన్ని తొలగించి భగవంతుడి పట్ల ప్రేమని మనం పెంచుకోగలుగుతామో అప్పుడు మన కర్మ శుద్ధమైనట్టు. అప్పుడు మనకి భగవంతుడిని కోరుకుంటే భగవంతుడు నాకు ఇంక ఈ భౌతిక విషయంలో జీవితం అవసరం లేదు, నాకు వద్దు, నన్ను తిరిగి నీ ధామానికి తీసుకువెళ్ళు అని అంటే అప్పుడు తీసుకువెళ్తాడు. అంటే ఏంటి? మనకి ఈ భౌతిక విషయం అనేటువంటిది భగవంతుడు మన ప్యూరిఫికేషన్ కోసం ఇవ్వబడింది. మనము ఇక్కడికి వచ్చి భగవంతుడు ఇచ్చినటువంటి శృతి శాస్త్రాలని, తర్వాత ఆచార్యులు ఇచ్చినటువంటి శృతి శాస్త్రాలని అంటే పురాణాలని, సంహితలని చదివి దాని ద్వారా భగవంతుడు కూడా స్వయంగా అవతరించి లీలలు చేసి మన యొక్క కర్మలను పవిత్రం చేసి
మనల్ని ఆ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకునేలాగా చేయటం కోసం ఇవన్నీ ఇచ్చారు. భౌతిక లోకంలో మనల్ని నెట్టేసి మన జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసం మనకి ఈ పురాణాలు సంహితలు అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ మనం వీటిని ఇగ్నోర్ చేసేసామనుకోండి, నాకు పురాణం అవసరం లేదు, నాకు భాగవతం అవసరం లేదు, నాకు భగవద్గీత అవసరం లేదు, నాకు చైతన్య చరితామృతం అవసరం లేదు, నాకు వేదాలు అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. భగవంతుడు నన్ను సృష్టించింది ఎందుకు అంటే కర్మ చేయడం కోసం. నేను కర్మే చేసుకుంటూ పోతా, దానం చేస్తా, వచ్చిన దాంట్లో కొంత ధర్మం చేస్తా, పుణ్యంగానే బతుకుతా, ఆ? ఒక మంచి మనిషిలాగా బ్రతుకుతాను అని అంటే మంచి మనిషిలాగా కొన్ని అనేక జన్మల పాటు బతకాలి కాడ. ఓకే, మంచి మనిషిలాగా బ్రతకడం మాత్రమే కాదు మన లక్ష్యం. మనం మంచి మనిషిగా ఉండొద్దు అని అంటలా, మంచి మనిషిగా బతకడంతో మన జీవిత లక్ష్యాన్ని మనం నెరవేర్చుకున్నామా అంటే కాదు. పుణ్యం చేయడమే మన లక్ష్యమా అంటే అది కూడా కాదు. ఏమిటి మన లక్ష్యం? ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు కాబట్టి అది తెలుసుకోవడం. ఎందుకు వచ్చామో తెలియదు మనకి. ఎందుకు వచ్చామో తెలుసుకొని ఆ పని కంప్లీట్ చేసుకొని తిరిగి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా వెళ్ళాలి? మళ్ళీ తిరిగి మన ధామానికి వెళ్ళాలంటే దారి ఏంటి? ఎవరిని పట్టుకోవాలి? ఏ శాస్త్రాన్ని పట్టుకోవాలి? ఏ గురువుని పట్టుకోవాలి? ఎలా పట్టుకుంటే మనం మళ్ళీ తిరిగి మన ధామానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం కోసం మనకి భగవంతుడి ఏర్పాట్లన్నీ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా అవతరించి మరీ మనకి ఆయన మీద ప్రేమను కలిగేలాంటి కర్మలు చేశారు, లీలలు చేశారు. మనం ఆయన పట్ల ఆకర్షితులం అవడం కోసం ఆయన లీలలు కూడా చేయడం జరిగింది. ఎవరు ఆకర్షితులు గారండి? కృష్ణుడి యొక్క బాల్య లీలలకి, కృష్ణుడి యొక్క ద్వారకలో చేసిన లీలలకి, లేకపోతే మథురలో చేసినటువంటి కర్మలకి, లేకపోతే హస్తినాపురంలో చేసినటువంటి కర్మలకి ఎవరు ఆకర్షితులు కారు? ఎవరైనా ఆకర్షితులు అవుతారు. ఆ ఆకర్షణ అనేటువంటిది మనల్ని భగవంతుడి వైపు తీసుకెళ్తుంది, భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుంది. అందుకనే భగవంతుడు వచ్చి లీలలు చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే అదే. ఓకే, మనల్ని అందరినీ తిరిగి తన ధామానికి తీసుకెళ్ళడం కోసం ఆయన వచ్చారు. అలానే వివిధ అవతారాల్లో వివిధ లీలలను చేశారు. వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం మనం అందరం కూడా, బద్ధజీవులమైనటువంటి మనం అందరం కూడా ఆయనకి ఆకర్షితులు అవడం కోసం మాత్రమే చేశారు. ఓకే, అందుకనే ఆయన అవతరించినప్పుడు కేవలం మనుషుల జాతిలోనే అవతరిస్తున్నారా? కాదు, ఆయన అన్ని రకాల జీవరాశుల జాతులలోనూ ఆయన అవతరిస్తూ లీలలు చేస్తూ మనల్ని అందరినీ కూడా ఆయన వైపుకి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఈ లోకంలో సృష్టి స్థితి లయలతోనే కాకుండా ప్రతి మన్వంతర సమయంలోనూ దేవతలను మార్చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, ఇతర దేవీ దేవతలందరూ కూడా మారిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడి యొక్క ప్రతిరూపాలు, ప్రతిరూపాలు. ఓకే, సో భగవంతుడి యొక్క సేవ చేయడం కోసం భగవంతుడి తరపున వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనల్ని సాత్వికంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మనల్ని వాళ్ళ పక్కన ఆకర్షించేటట్టు చేస్తున్నారు. దాని ద్వారా మనం కొంత రాజసిక తామసిక జీవితం నుంచి సాత్విక జీవితంలోకి రావచ్చు. ఆ తర్వాత ఆచార్యులు వస్తున్నారు. ఆచార్యులు వచ్చి మనకి ఏం చెప్తున్నారు? మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. సో ఆ విధంగా మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నిటినీ మనమే ఇగ్నోర్ చేస్తున్నాం. ఎందుకంటే మనం మాయలో ఉన్నాం కాబట్టి, మనకి జ్ఞానం లేదు కాబట్టి. మనకి ఎవరైనా వచ్చి మన జీవితంలో ఏమిటి లక్ష్యం అనేటువంటి విషయాన్ని తెలియచేస్తే చెప్పిన వాళ్ళని పిచ్చివాళ్ళగా చూడడం, ఇలాంటివన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన మీద ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం వల్ల. వీటన్నిటిని దాటుకొని ఎవరైతే బయటికి రాగలుగుతారో వాళ్ళు భగవంతుడి ధామానికి వెళ్ళగలుగుతారు. ఓకే, వీటన్నిటి మాయలోనే పడిపోతారో వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. కాబట్టి అజ్ఞానం కారణంగా మనము ఎవరైనా సరే మంచి జ్ఞానాన్ని ఇస్తుంటే తీసుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు కర్మలు చేసి మనకు తెలిసిందే జ్ఞానము అని అనుకుంటూ ఉండడం వల్ల మనం అందరం కూడా సృష్టి స్థితి లయలకి లోనవుతూ ఉన్నాము. ఓకే, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సృష్టి స్థితి లయల్లో మనమందరం కూడా 4 రకాల ప్రళయాలని మనము పొందుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం ఈరోజు చూద్దాం. మంగతాయర్ మాతాజీ. వ్యతిరేకాన్వయో యస్య జాగ్రస్వప్న సుషుప్తిషు. శ్లోకం ప్రభుజీ 19. పేజీ తెరవడు. హరే కృష్ణ. వ్యతిరేకాన్వయో యస్య జాగ్రత్త స్వప్న సుషుప్తిషు మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయః. మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయః. హరే కృష్ణ.
మాయామయమగు సమస్తము యొక్క జాగ్రత్త స్వప్న సుషిస్తాప్తవస్త్రయందు సకల జీవుల వృత్తులయందు వీటన్నిటికీ అన్యముగా కూడా బ్రహ్మము నెలకొని ఉండును. ఈ విధముగా దివ్యస్థితిలో నెలకొనిన వాడై అతడే అద్వితీయముగా ఆశ్రయమై ఉన్నాడు. హరే కృష్ణ. ఎవరు అతడు అంటే కృష్ణ భగవాన్ ప్రభు. శ్రీకృష్ణ భగవాన్. ఇక్కడేమో బ్రహ్మము నెలకొని ఉన్నాడు అని అన్నారు. మాయామయమగు సమస్తము యొక్క జాగృత్ స్వప్న సుషుప్తావస్థల యందు సకల అంటే సత్వ రజస్తమో గుణాలలో కూడా సకల జీవ వృత్తుల యందు వీటన్నిటికీ అన్యంగా కూడా బ్రహ్మము నెలకొని ఉండును. ఇక్కడ బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మము అని అనుకుంటారేమో కదా. అందుకనే తర్వాత ఈ విధంగా దివ్య స్థితిలో నెలకొనిన వాడు అనంటే నిరాకారం అయితే కాదు సాకారం. కదా, సాకారం. సాకారం. అతడే అంటే ఆకారం ఉంది అని అర్థం. అతడు అంటే ఎవరో ఉన్నారు, ఓకే, ఏదో రూపం ఉంది, అందుకనే దాన్ని అతడు అని అంటున్నారు. అద్వితీయమగు ఆశ్రయమై ఉన్నాడు, మనందరికీ కూడా ఆశ్రయస్థానమై ఉన్నారు. భగవంతుడు ఆశ్రయం. ఈ విషయాన్ని మనకి పురాణం తెలియజేయలేదు అనుకోండి, అప్పుడు ఏమన్నట్టు ఆ పురాణాన్ని? ఆ పురాణం యొక్క మీనింగ్ ఏమనుందా? అలాంటి పురాణాలు చదవడం వల్ల మనకి ఏమైనా లాభం ఉందా? మనం చదివే పురాణాలు కేవలం ఇది చేయండి ఈ పుణ్యం వస్తుంది, అది చేయండి ఆ పుణ్యం వస్తుంది, ఆ లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది అని చెప్తే అందులో ఆశ్రయస్థానం గురించి మనకు తెలియజేస్తుందా పురాణం? లేదు ప్రభు. ఏ కాడికి ఆనందాన్ని ఫలితాలు పొంది ఆనందించమని భౌతిక ఆనందాలే చెప్తుంది. కాబట్టి ఆశ్రయం గురించి తెలియచేయనటువంటి శాస్త్రం ఏదైనా ఉంటే అలాంటి శాస్త్రాలు చదివి కూడా వృధా. ఓకే, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమీ లేదు. ఇంకొకటి, ఆ ఆశ్రయం ఏదైతే ఉందో, ఏం ఆశ్రయం గురించి చెప్తున్నారు? కొన్ని పురాణాలు దేవీ దేవతల గురించి కూడా తెలియజేస్తాయి. ఓకే, కొన్ని పురాణాలు శివుడి గురించి, కొన్ని పురాణాలు దుర్గాదేవి గురించి, కొన్ని పురాణాలు ఇతర దేవీ దేవతల గురించి, కొన్ని పురాణాలు బ్రహ్మదేవుడి గురించి కూడా తెలియజేస్తాయి. ప్రత్యేకించి మీరందరూ అనొచ్చు, కొన్ని పురాణాల్లో ఇప్పుడు మేము విష్ణు పురాణం చదివితే విష్ణువు గొప్ప అని చెప్తారండి, శివ పురాణం చదివితే శివుడు గొప్ప అని చెప్తారండి, తర్వాత దేవి భాగవతం చదివితే దేవి గొప్ప అని చెప్తారండి, అసలు ఎవరు గొప్ప అని అడగచ్చు. ఓకే, అంటే మనము ఎవరు గొప్ప అనేటువంటి విషయం ఎంతగా చెప్పినా కానీ కొన్ని లీలలు ఉన్నాయి చూసారా, వాటిని అన్ని పురాణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కొన్ని లీలలు, ఆ లీలల్లో ఎవరినైతే మనము చాలా గొప్పగా భావిస్తున్నాం, ఎవరైతే భగవంతుడుగా, చివరికి విష్ణువు కూడా దుర్గాదేవి వేళ్ల నుంచి వచ్చారు, కాళ్ళ నుంచి వచ్చారని చెప్తారు దేవి పురాణానికి వెళ్తే. ఓకే, సో అలాంటి సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏ దేవీ దేవతకు సంబంధించినటువంటి పురాణాలు ఆ దేవీ దేవతల్ని చాలా ఎక్కువగా చూపించి చెప్తారు, అదే పురాణం యొక్క లక్షణం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ దేవీ దేవత మాయకు లోనైందా లేదా ఏదైనా సందర్భంలో, మాయ ప్రభావంలోకి వచ్చిందా లేదా ఏదైనా సందర్భంలో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మిగిలిన ఏ దేవీ దేవత అయినా సరే దుర్గాదేవి యొక్క మాయలో పడినటువంటి వాళ్ళే. మీరు అనొచ్చు, శివుడు ఎప్పుడు పడలేదండి, బ్రహ్మదేవుడు ఎప్పుడు పడలేదండి, దుర్గాదేవి మాయలోకి శివుడు రావడం ఏంది? శివుడు ఎప్పుడు దుర్గాదేవి మాయలో లేడు, దుర్గాదేవినే నియంత్రిస్తారు ఇంకా శివుడు. మరి అలాంటప్పుడు శివుడు లాంటి వాడు మాయలో పడడం ఏమిటి? మాయలో పడిన సందర్భం లేదు కదా. మరి అయితే ఎవరిదేవి? మరి శివపురాణం ప్రకారంగా శివుడే దేవాది దేవుడా అని అంటే, శివుడు కూడా మాయలో పడ్డారు. ఎప్పుడు పడ్డారు? మోహిని అవతారంలో మాయలో పడ్డారు. అంటే మనలాంటి వాళ్ళకి దుర్గాదేవి సరిపోతుంది. అసలు మనలాంటి వాళ్ళకి దుర్గాదేవి కూడా అవసరం లేదు. మామూలు దేవీ దేవతలు, లేకపోతే మంచిగా ఆకర్షించే స్త్రీ, లేకపోతే మంచిగా ఆకర్షించే ఒక ప్రకృతి సరిపోతుంది మనకి కదా. మనలాంటి వాళ్ళకి కొంచెం మనకంటే ఉత్తమమైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏ విశ్వామిత్రుడు, లేకపోతే ఏ శోభరమునో, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలాంటి వాళ్ళకి దుర్గాదేవి కావాలి. ఓకే, వాళ్ళలాంటి వాళ్ళకి కూడా దుర్గాదేవి అవసరంలా. వాళ్ళలాంటి వాళ్ళకి ఎవరు కావాలి? ఇంద్రుడు చాలు. ఈ ఇంద్రుడు లాంటి వాళ్ళు, లేకపోతే మేనక, ఊర్వశ లాంటి వాళ్ళు పడేశారు వాళ్ళు. ఓకే, లేకపోతే అందమైనటువంటి రాజకుమారులు వాళ్ళు పడేశారు. ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉన్నారనుకోండి ఎవరైనా, అలాంటి వాళ్ళకి దుర్గాదేవి. ఇంకా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి శివుడు, బ్రహ్మ లాంటి వాళ్ళు, వాళ్ళకి స్వయంగా విష్ణువే వస్తారు మాయలో పడేయడానికి. ఓకే, కానీ ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఏ పురాణంలో అయినా సరే విష్ణువే మాయలో పడిపోయాడు అని ఎక్కడ ఉన్నదే మొత్తం విష్ణు మాయ, ఇంకా మొత్తం ఉన్నదే విష్ణు మాయ, విష్ణువే మాయలో పడినటువంటి సందర్భం. ఓకే, అందుకని
ఇక్కడ ఆశ్రయస్థానం ఎవరై ఉండాలి అని అంటే ఎనీ పరిస్థితులు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, అది ఏ దేవీ దేవత వల్ల కానీ, ఏ అందమైనటువంటి స్త్రీ వల్ల కానీ, ఏ ఆ, ఆ, ఆకర్షణీయమైనటువంటి విషయం వల్ల కానీ, ఇంద్రియార్థాల వల్ల కానీ, ఇంద్రియాల వల్ల కానీ, చివరికి దుర్గాదేవి వల్ల కానీ, దేవతల వల్ల కానీ మాయలో పడనటువంటి వాడు. అది నిజమైనటువంటి మరి ఆశ్రయం. అలా ఎందుకు రాస్తారు ప్రభుజీ? సృష్టి రచన చేసిందే ఆ, అమ్మవారు అనేసి చేసినప్పుడు ఎవరైనా కానీ తక్కువగా చదివే వాళ్ళు అదే చదివితే ఇంకా అదే గొప్ప అనుకుంటారు కదా ప్రభుజీ. అది అక్కడి నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్కి రావాలి. మళ్ళీ ఆహా. అమ్మవారి గురించి రాసినటువంటి ఆ పురాణాలలోనే అమ్మవారి ఆ, ఎవరికి అండర్లో పనిచేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఎక్కడో ఒక చోట వస్తుంది. ఓకే, అది చాలా సటిల్గా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది మనకు అర్థమయ్యేలా ఉండదు. ఓకే, కానీ విష్ణుమూర్తి అది కొంచెం కొంత ఉంటది. అది చెప్తున్నాం కదా, అన్ని పురాణాలు అది పట్టుకోవాలి. లక్ష్యము, అన్ని పురాణాల లక్ష్యం మనకి మన యొక్క ఆ, లక్ష్యాన్ని, అంటే మన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయవు. చెప్పారు కదా, ఇక్కడ 2 రకాల పురాణాలు ఉంటాయి. ఒకటి 10 అవును. అంశాల గురించి చెప్పే పురాణాలు, రెండోది 10 అంశాల గురించి చెప్పని పురాణాలు. సో మిగిలిన పురాణాలన్నీ 10 అంశాల గురించి చెప్పవు. అందులో ఆశ్రయ స్థానం ఎవరు? భగవంతుడు, శ్రీకృష్ణుడు. భగవంతుడి పట్ల ప్రేమను కలిగించే విధంగా, భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందే విధంగా మనల్ని గైడ్ చేయలేదు అనుకోండి ఏదైనా పురాణం. ఓకే, మరి అలాంటి పురాణం అసంపూర్ణమైనటువంటి పురాణం. అది దేవి భాగవతమైనా, ఇంకే భాగవతమైనా, ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం, నాగలక్ష్మి మాతాజీ. పదార్థేషు యదా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు పదార్థేషు యదా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు బీజాది పంచతాంతాసు హ్యవస్థాసు యథాయుతం. బీజాది పంచతాంతాసు హ్యవస్థాసు యుతం. భౌతిక పదార్థము వివిధ నామరూపంలో పొందినప్పటికీ దాని ప్రధాన ద్రవ్యమే సర్వదా దానికి ఆధారమై ఉండును. అట్లే గర్భధారణం మొదలుకొని మరణ పర్యంతము భౌతిక శరీరం యొక్క వివిధ అవస్థలలో బ్రహ్మమే యుక్తాయుక్తములు రెండింటిగాను సర్వదా నిలిచి ఉండును. భాష్యము: తడిసిన మట్టిని నీటి కుండ, పూల కుండి లేదా సంగ్రహ పాత్రగా మలచవచ్చును. వివిధ నామరూపములు ఉన్నప్పటికీ వాటిలోని మూలద్రవ్యమైన మట్టి మాత్రము సర్వదా అస్తిత్వమును కలిగి ఉండును. అట్లే భగవంతుడు దేహం యొక్క వివిధ అవస్థల యందు నెలకొని ఉండును. ప్రకృతికి మూలకారునిగా భగవానుడు దానికి అభిన్నుడై ఉండాడు. అదే సమయంలో అద్వితీయుడగు అతడు విడిగా తన ధామం నందు ఉపస్థితుడై ఉండును. థ్యాంక్ యూ. సో మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంది. కానీ మనందరికీ కూడా మూల ద్రవ్యం ఏమిటి? మూల ఘటక పదార్థం ఏమిటి? ఓకే, పంచభూతాలు. అవునా? అంటే ఒక్కొక్క రూపంలో మనం అందరం ఉన్నప్పటికీ మనందరికీ కూడా మూలమైనటువంటి ఘటక పదార్థం పంచభూతాలే. ఆ మట్టి, ఆ నీరు, ఆ అగ్ని, ఆ వాయువు, ఆ ఆకాశం, అన్నీ ఆ 5 కలిస్తేనే మీరైనా ఏర్పడ్డారు, నేనైనా ఏర్పడ్డాను. కాకపోతే రూపాలు వేరుగున్నాయి. మీరు వేరే మూసలో పోస్తే తీశారు, నన్ను వేరే మూసలో పోస్తే నేను బయటకు వచ్చాను. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూస వాడారు. ఓకే, మట్టి అదే మట్టితో వినాయకుడి బొమ్మ చేయొచ్చు, కుమారస్వామి బొమ్మ చేయొచ్చు, విష్ణు భగవానుడి బొమ్మ చేయొచ్చు, శివుడి బొమ్మ చేయొచ్చు, దుర్గాదేవి బొమ్మ చేయొచ్చు. చూసారా, మట్టి అదే. గణేష్ నవరాత్రులప్పుడు గణేష్ బొమ్మ అయింది, దుర్గా నవరాత్రులప్పుడు దుర్గాదేవి బొమ్మ అయింది. మట్టి అదే కదా, మట్టితోనే కదా తయారు చేసింది. అంటే మూలమైనటువంటి ఘటక పదార్థం ఒకటే. ఓకే, కానీ ఆ భౌతిక పదార్థం వివిధ రూపాలలో ఉన్నప్పుడు వివిధ నామాలతో పిలుస్తారు. అలానే గర్భాధారణమైనప్పటి నుంచి మనకు శరీరం వస్తుంది. మనకి శరీరం ఎప్పుడు వస్తుంది అని అంటే శిశువుకి 3 సంవత్సరాలు, 3 నెలలు వచ్చిన తర్వాత, 4 నెలలు వచ్చిన తర్వాత కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, ఓకే, చెవులు వస్తాయి, ముక్కు, కళ్ళు అన్నీ వస్తాయి, స్లోగా వస్తాయి అని అంటారు. యాక్చువల్గా మనకి శరీరం ఎప్పుడు వస్తుందంటే మనము వీర్యము అండంతో కలిసినప్పుడే శరీరం వచ్చేస్తుంది. కాకపోతే అవన్నీ పెరగవు, మనకి కనపడవు. రూపంలో ఉంటుంది. యాక్చువల్గా ఆత్మ వీర్యంలోనే ఉంటుంది. ఆత్మ వీర్యంలోనే ఉంటుంది. ఆ వీర్యం వెళ్ళి అండంతో కలుస్తుంది. ఆ తర్వాత ఆత్మేమి అండంతో కలిసిన తర్వాత వచ్చి చేరదు. అంటే ఏంటి?
పుట్టక ముందు నుంచే మనం శరీరాన్ని తయారు చేసేసాం. పుట్టక మరణించేంత వరకు మనకు శరీరం ఉంటుంది, మరణించిన తర్వాత మళ్ళీ మనకు శరీరం ఉంటుంది కదా. అంటే ఈ గర్భాధారణం మొదలుకొని మరణం పర్యంతం వరకు ఉండేటువంటి భౌతిక శరీరంలో కూడా వివిధ అవస్థలు ఉన్నాయి. అవునా కదా. అవును ఇప్పుడు ప్రభు. మీరు వేరు రకంగా, నేను వేరు రకంగా ఉండడమే కాదు, నేను కూడా వేరు వేరు రకాలుగా ఉన్నాను అని చెప్తున్నా. ఓకే, మీకు ఒక రూపం, నాకు ఒక రూపం ఉంది. అలానే నాకు కూడా వివిధ స్థాయిల్లో వివిధ రకాల రూపాలు ఉన్నాయి. నాకు పుట్టినప్పుడు ఒకలాగున్నా, పెరిగిన తర్వాత కొంతకాలానికి ఒకలాగున్నా, ఇప్పుడు ఒకలాగున్నా, పెరిగి ఇంకొంచెం కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకొకలాగుంటా, మరణించేటప్పుడు ఇంకొకలాగుంటా. అవునా కదా. ఆ? 6 అంతే దశలు ప్రభు. చెప్తారు ప్రతి ఒక్కరికి ప్రభు. కూడా వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి 6 దశలు ఉంటాయి. పుట్టటము, ఆ, పెరగటము ఆ. 6 దశలుగా చెప్తారు కదా ఇన్ని ప్రభు. అదేనా? ఇన్ని ఇన్ని దశలలో ఇన్ని రకాలుగా మనలో మార్పులు వస్తూనే ఉన్నాయి. అంటే మార్పులు రావడం అంటే ఏంటి? మనం మరణిస్తున్నాం, పుడుతున్నాం, మరణిస్తున్నాం, పుడుతున్నాం ఇదే శరీరంలో ఉండి కూడా. ఓకే. కణాలన్నీ కొత్త కణాలు వస్తా ఆ, ఉన్నాయి. సో అంటే గర్భాధారణం మొదలుకొని అప్పుడు గర్భాధారణ జరిగినప్పుడు ఉండేటువంటి రూపం వేరు, నెలలు నెలలు గడుస్తున్నా కొందుకు ఉండే రూపం వేరు, పుట్టిన తర్వాత ఉండే రూపం వేరు, పుట్టిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత ఉండే రూపం వేరు, ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఉండే రూపం వేరు, ఆ తర్వాత ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఉండే రూపం వేరు. రూపాలు మారాయా లేదా? వీటన్నిటికీ కూడా మూలం ఏమిటి అంటే అదే ఘటక పదార్థం. ఘటక పదార్థమే. ఓకే, అదే మూలమైనటువంటి ఘటక పదార్థం. కాబట్టి అది సర్వదా నిలిచి ఉన్నది. ఓకే, ఘటక పదార్థం సర్వదా నిలిచి ఉంది. అలానే బ్రహ్మమే రెండింటి సర్వదా నిలిచి ఉండును. అంటే యుక్తాయుక్తములు అంటే మనం పుట్టక ముందు లేకపోతే మనం పుట్టిన తర్వాత మనకి ఉన్నటువంటి వివిధ అవస్థలలోను సర్వదా నిలిచి ఉన్నటువంటి ఘటక పదార్థం ఎలా ఉందో అలానే బ్రహ్మం సర్వదా నిలిచి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అయిపోయిందా 20వ శ్లోకం? 20 అయిపోయింది. తడిసిన మట్టిని నీటి కుండ, పూల కుండి లేదా సంగ్రహ పాత్రగా మలచవచ్చును. సంగ్రహ పాత్ర అంటే కుండ, బిందె, లేకపోతే బౌలు. ఓకే, సో అంటే మట్టిని వివిధ రకాలుగా ఎలా తయారు చేస్తున్నారు రూపాలు అని. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ ఇక్కడ భగవంతుడి దేహం కూడా వివిధ అవస్థ నెలకొని ఉన్నట్టు ఆయనకి ఇలా పెరగడం అట్లా ఏముండదు కదా ప్రభుజీ, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది కదా, ఒకే వయసుతో ఉంటారు కదా ప్రభుజీ. వివిధ అవస్థల్లో నెలకొని ఉండును. అట్లే భగవంతుడు దేహం యొక్క వివిధ అవస్థల యందును నెలకొని ఉండును. భగవంతుడి దేహం కాదు. ఓకే, మన అవస్థలలో మనం ఏ అవస్థలో ఉన్నా కానీ భగవంతుడు అలానే ఉంటారు. భగవంతుడు ఉంటారు. సరిగ్గా చదవండి. కామాలు పులి స్టాప్లు మిస్ అయిపోయాం అనుకోండి, మీనింగ్ మారిపోద్ది. ఎస్ ప్రభుజీ. ఓకే, వివిధ అవస్థలలో మనలో భగవంతుడు ఉన్నారు పరమాత్మ రూపంలో. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం. మన వివిధ అవస్థలలో భగవంతుడు ఉంటారని, మన వివిధ అవస్థల్లో భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, మంజులత మాతాజీ. విరమేత యథా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయం. విరమేత యదా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయం. ఎవరు మాతాజీ ఇట్లా ఉన్నారు? అమృత మాతాజీ మ్యూట్ చేస్తారా? యోగేన వా తదాత్మానం వేదేహాయ నివర్తతే. యోగేన వా తదాత్మానం వేదేహాయ నివర్తతే. సహజముగా లేక నియమిత ఆధ్యాత్మిక సాధనచే చిత్తము జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల యందు వర్తించుటను నిలిపివేయగలదు. అప్పుడు మనుజుడు పరమాత్మను ఎరిగినవాడై భౌతిక యత్నములను ఆపివేయును. భాష్యము. జరయత్యాశు యా కోశం నిగీర్ణ మనలో యథా. భుజించిన అన్నమును జఠరాకి పచనము చేసినట్లు అన్యయత్నము లేకుండగానే భక్తి యోగము జీవుని సూక్ష్మ దేహములను లయింపజేయును అని శ్రీమద్ భాగవతము 3.25.33 నందు తెలుపబడినది. కామము, లోభము, మదము, మోహముల ద్వారా సూక్ష్మదేహము ప్రకృతిని స్వలాభమునకు వినియోగించుటకు మొగ్గు చూపియుండును. కానీ భగవద్భక్తి అహంకారమును నశింపజేసి మనుజుని విశుద్ధ ఆనందమయ చేతనావస్థను అనగా కృష్ణ భక్తిని చేర్చగలదు. థ్యాంక్ యూ ప్రభు. సహజముగా లేదా నియమిత ఆధ్యాత్మిక సాధనచే చిత్తము జాగృత స్వప్న సుషుప్తావస్థల యందు వర్తించుటను నిలిపివేయగలదు. అంటే కొంతమందికి సహజంగానే భక్తి మార్గంలోకి వచ్చేస్తారు. కొంతమందికి పుట్టుకతోనే భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల
భగవంతుడి సేవ చేయడానికి ఉత్సాహం అవన్నీ చూపిస్తారు. సహజంగానే వాళ్ళందరికీ వాళ్ళే భక్తులను చూసి ఆకర్షితులు అవుతారు. సహజంగానే వాళ్ళందరికీ వాళ్ళు భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోతారు, భక్తి చేస్తారు. కొంతమంది సాధన చేయటం ద్వారా, అంటే నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు, సాధన సిద్ధ భక్తులు, నిత్య సిద్ధ భక్తులు, సాధన సిద్ధ భక్తులు. అంటే కొంతమందికి సాధన చేయటం వల్ల సిద్ధి వస్తుంది, కొంతమందికి సహజంగానే సిద్ధి వస్తుంది. ఓకే, ఇక్కడ సిద్ధి అంటే ఒక మోక్షం. శక్తి లాంటి ఒక భగవంతుని కృప, ప్రభావం, మంచి ఎఫెక్ట్. మోక్షం కదా భగవంతుని గురూజీ? ప్రేమ, ప్రేమ. భక్తి సిద్ధి అంటే ప్రేమ. భగవంతుడి పట్ల ప్రేమ. సిద్ధి అంటే సిద్ధి అంటే ముక్తి. ఓకే, అల్టిమేట్ సిద్ధి గురించి ఆలోచించాలి మనం. మన ఏదో ఆ, అది కూడా సిద్ధే కదండి. మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం కూడా సిద్ధే కదా. ఆ, అయితే మనం అనుకునే సిద్ధులు ఈ భౌతికమైనటువంటి సిద్ధుల గురించి కాదు. ఓకే, సహజంగానే సిద్ధిని కలిగినటువంటి వాడు అంటే భగవంతుడి పట్ల ప్రేమను కలిగినటువంటి వాడు సహజంగా. నందయ్య సోదరు ప్రభు, ఆ? నందయ్య సోదరు కదా ప్రభు. ఆ. ఓకే, సో ఈ విధంగా సహజ సిద్ధులు పొందినటువంటి అంటే కొంతమంది ఇప్పుడు మామూలుగా మనలాంటి వాళ్ళు కూడా ఎవరు ప్రేరేపించకుండానే మనకి కూడా పూర్వజన్మ సుకృతి కారణంగా మనం కూడా భక్తులను చూసి ఆకర్షితులైపోయి భక్తి మార్గంలోకి వచ్చేస్తాం. కొంతమంది నువ్వు ఇలా జపం చెయ్యి, నువ్వు ఇలా భాగవతం విను అని అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి, నేను ఇప్పుడు భాగవతం చదివే టైం లేదండి, భగవద్గీత చదివే టైం లేదండి, మీ క్లాసులు వినే టైం లేదండి అని అంటే పర్లేదు, ఒక క్లాస్ విను, రెండో క్లాసు ఇష్టమైతే ఇంది కానీ లేకపోతే లేదు అని అంటే సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒక క్లాస్ వింటాను, నచ్చితే వింటాను, లేకపోతే లేదు అంటే ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుంటాం, కథ సగంలో ఉంటుంది, ఆపేస్తాం. అప్పుడేమవుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టైంకి సీరియల్ స్టార్ట్ అయినట్టు భాగవతం స్టార్ట్ అవుతాయి. అప్పుడేమవుతుంది, అరే నేను భాగవతం విన్నాను, ప్రభుజీ ఒక కథ చెప్తున్నాడు భాగవతంలో, చాలా బాగుంది, ఆ కథ కంటిన్యూషన్ ఏమైందో విందాం ఈరోజు అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా వినడం మొదలు పెడతాడు. మళ్ళీ ఈరోజు వినగానే మళ్ళీ కథ కంటిన్యూషన్ అయిపోతుంది, మళ్ళీ రెండో కథ స్టార్ట్ అయింది. రెండో కథ సగంలో మళ్ళీ భాగవతం క్లాస్ ఆపేస్తాం. అప్పుడేమైంది, అరే మొదటి కథ చాలా బాగుంది, దాని సారాంశం బాగుంది, రెండో కథ కూడా మొదలు పెట్టారు, రేపు కూడా విందాం, రేపు కూడా వింటే మళ్ళీ ఆ రెండో కథ కూడా ఎండింగ్ ఏంటో కంక్లూజన్ తెలిసిపోద్దని మళ్ళీ రేపు కూడా వింటారు. ఆ విధంగా ఒక వారం రోజులు వరుసన ఏదో ఒక హుక్కు పట్టి లాగింది అనుకోండి భాగవతం వైపుకి. ఆసక్తి ఎనిమిదో రోజు వాళ్ళు కూడా భక్తులే. ఎనిమిదో రోజు ఇంక మనం ఏ హుక్కు అవసరంలా. ఓకే, దాని యందు ఆసక్తి పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఆసక్తి వస్తుంది అనమాట. అంటే కొంతమంది ఏంటి ప్రేరేపించి వాళ్ళకి సాధన చేపిస్తే భక్తులు అవుతారు. కొంతమంది ప్రేరణ లేకుండానే ఏదో ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చర్చ జరుగుతుంది, ఎక్కడో ఏదో పని చేయడం ఏంటి ఈ సమయంలో, ఇక్కడ చక్కగా భాగవతం జరుగుతుంది, ఈ టైంలో భాగవతం వినాలి కదా, ఇక్కడ భాగవతం చదువుతుంటే నా మనసు ఇంకెక్కడో ఎలా ఉంటుంది, ఉండలేను కదా అని సహజంగానే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో ఇలాంటి ఇద్దరు రకాలు ఏమి అంటే మన యొక్క చైతన్యం శుద్ధి అవ్వడం, మన యొక్క సూక్ష్మ చైతన్యం, సూక్ష్మ శరీరం నశించిపోవడం జరుగుతుంది. సూక్ష్మ శరీరం నశించిపోవడం అంటే భౌతిక కల్మషాలన్నీ మనసు నుంచి, అహంకారం నుంచి, బుద్ధి నుంచి తొలగిపోతాయి. ఓకే, భౌతిక కల్మషాలన్నీ తొలగిపోతాయి. మన యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయి? సాధన చేయటం వల్ల పోతాయి. కొంతమంది పుట్టుకతోనే మంచివాళ్ళు, కొంతమంది పుట్టుకతోనే ప్యూర్ సోల్స్, వాళ్ళకి కల్మషాలు ఉండవు, వాళ్ళ ఎవరి చెడు కోరుకోరు, వాళ్ళు ఎంతసేపటికి ఎవరికైనా మంచి చేయాలనే చూస్తారు, పైగా భగవంతుడి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. కొంతమంది అలా కాదు, ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళని చూసినా నేర్చుకోరు, వాళ్ళకి స్వతహాగా కూడా రాదు, వాళ్ళకు కొన్ని జన్మలు పడుతుంది ఈ లెవెల్లోకి రావడానికి. అంటే ఎవరైతే భక్తి యోగంలోకి వస్తారో, అది సాధన వల్ల కానీ సహజంగా కానీ, ఎవరైతే భక్తి యోగంలోకి వస్తారో వాళ్ళల్లో సూక్ష్మ శరీరం నశిస్తుంది. ఇక్కడ సూక్ష్మ శరీరం నశించడము అని అంటే మనసు చచ్చిపోతుంది, అహంకారం చచ్చిపోతుంది, శరీరం చచ్చిపోయినట్టు. లేదంటే బుద్ధి చచ్చిపోతుంది అని కాదు, నశించిపోతుంది అని అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోయి సూక్ష్మ శరీరంలో కేవలం ఏముంటాయి, మనసులో ఏముంటుంది అంటే కేవలం భగవత్ సేవ, భగవంతుడి పట్ల ప్రేమ, ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు, ఏం చేసినా కానీ భగవంతుడి ధ్యాసలో చేయడం, ఏం చేసినా కానీ అంటే ఏంటి, సెంటర్ భగవంతుడు అయిపోతాడు.
మనం చేసే ప్రతి ఆలోచనకి, మనం చేసే ప్రతి పనికి సెంటర్ ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ. కృష్ణుడవుతారు. భగవంతుడు అయిపోతారు. సో ఆ విధంగా శుద్ధి చెందుతుంది. ఓకే, సో ఈ విధంగా సూక్ష్మ శరీరం నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి 3వ స్కందం 25వ అధ్యాయం 33వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. 3వ స్కందంలో. ఓకే, అంటే మనక సహజంగా లేదు కాబట్టి మనం కనీసంగా కొంతకాలం ఇలా సాధన చేసైనా సరే న్యాచురల్ లవ్, భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రేమను పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఓకే, ఇలా. సో దానికి మనం ఏం చేయాలి? బలవంతంగా అయినా సరే, రేపు రథయాత్ర వస్తుంది, రథయాత్రకి మనం వెళ్ళాలి బలవంతంగా. మనకి ఇష్టం ఉండి, మనకి సౌకర్యం కోసం, మనకు సుఖం కోసం, ఎవరో ప్రసాదం పెడతారు కాబట్టి తినటం కోసం కాదు, సేవ చేయటం కోసం వెళ్ళాలి. ఓకే, సేవ చేయటం కోసం వెళ్ళాలి. సో మీరు వీలైతే చీపుర్లు తీసుకొని పోండి. లేదు అంటే మీరు అక్కడ సేవ చేయడం కోసం మీరు ఏం చేయాలనుకుంటే అది. లేదంటే మీరు ముందే టెంపుల్లో మాట్లాడుకుని, నేను పలానా సేవ చేస్తాను, నేను రంగోలీ వేస్తాను, లేకపోతే నేను వెజిటబుల్స్ కట్ చేస్తాను, లేకపోతే నేను ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాను, లేకపోతే నేను కీర్తన చేస్తాను, ఏ సేవ వీలైతే ఆ సేవ నేను చేయగలను అని చెప్పి మరీ చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం చేసేటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ, మన సూక్ష్మ ఇంద్రియాలు అంటే మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ మన సూక్ష్మ ఇంద్రియాలను శుద్ధి చేస్తుంది. రథయాత్ర, జన్మాష్టమి ఇలాంటి ఫెస్టివల్స్ చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. అలాంటి ఫెస్టివల్స్లో మనం భక్తులకి సహాయం చేస్తాం, భక్తులకి సేవ చేస్తాం, భగవంతుడికి సేవ చేస్తాం. మనలో ప్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి భాగవతం అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆటోమేటిక్గా మనకి చైతన్య చరితామృతం అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, భగవద్గీత అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆటోమేటిక్గా భక్తులంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది, భక్తుల సాంగత్యం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, మనం అందరం కూడా, భక్తులందరం కూడా ఒకసారి కలవాలి అని మనందరికీ ఉత్సాహం ఉంటుంది. ఓకే, కలవాలి అని ప్రయత్నం కూడా చేస్తాం. సో యాత్రలు, ఇలాంటి యాత్రలు ఎందుకు పోతాం? చాలామంది మీరు చెప్పండి, యాత్ర వృందావనం చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు. లేదు అంటే వృందావనం చూడటం ఏముందిలే, అది చూడాలి అనే కోరిక లేకపోయినా ఓకే ప్రభుజీ మాతాజీలు అందరూ వస్తున్నారు, వాళ్ళందరినీ కలవచ్చని వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? అవును ప్రభుజీ. అది రకరకాల ఆచారం. మళ్ళీ భక్తులందరినీ కలుసుకోవచ్చు అన్నది ఉంటుంది ప్రభు. వృందావనం అదే వృందావనం, కానీ వృందావనకి ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? భక్తుల వల్ల వచ్చింది. అలాంటి భక్తులను కలవడం కోసం మనం అందరం కూడా వెళ్తాం. ఓకే, సో అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా, మళ్ళీ తర్వాతనే మీరు వృందావనం వెళ్ళొచ్చేమో. కానీ మీరు వృందావనం వెళ్ళినప్పుడు మన మాతాజీలు ప్రభుజీలు అందరూ అక్కడ ఉంటారా? ఉండరు. ఉండరు. ఓకే, అంటే భక్తుల పట్ల సేవ అనేటువంటిది మనలో ఆ ప్యూరిటీని తీసుకొస్తుంది. కాబట్టి ముందు భక్తులకి ఆకర్షితులు అవ్వాలి. నేను వెళ్ళి ఈ మాతాజీని, ఈ ప్రభుజీని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఒక రోజు ఉండాలి. మనం ఉందామని వెళ్ళినప్పుడు వారం రోజులు ఉన్నాం కలిసి, Yes. ఒక ఫ్యామిలీలా ఉన్నాం. అవునా కదా? అయినా సరిపోలేదు ప్రభు. ఇంకా మనం కుటుంబ సభ్యులు వెళ్ళినా కానీ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పెట్టుకుంటామేమో, కానీ భక్తులు అందరం వెళ్ళినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ కూడా లేదు, కంప్లైంట్ కూడా లేదు. పాపం కొంతమందికి వేడి నీళ్ళు రాలేదు, అయినా అడ్జస్ట్ అయ్యారు. ఓకే, కొంతమందికి నీళ్లే రాలేదు, అయినా అడ్జస్ట్ అయ్యారు. పాపం చెప్పలేకపోయారు, వేడి నీళ్ళు రాకపోతే చన్నీళ్ళతో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా స్నానం చేసి వచ్చారు సునీత మాతాజీ. పాపం నేను అంత సీరియస్ తీసుకోలేదు. మాతాజీ వెళ్ళి రిసెప్షన్లో చెప్పండి, వాళ్ళే బాగు చేస్తారని చెప్పాను నేను. కానీ పాపం 2వ రోజు రిసెప్షన్లో చెప్పినా కానీ వాళ్ళు సరి చేయలేదంట. తర్వాత నాకు తెలిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పాను, ఓకే నాకు వేడి నీళ్ళు ఎదుగు రావట్లేదని. పాపం అడ్జస్ట్ అయిపోయారు, ఎవరి మీద కంప్లైంట్ లేదు. ఓకే, ఎవరి మీద కంప్లైంట్ లేదు. ఎందుకు? మన లక్ష్యం అక్కడికి వచ్చినటువంటి భక్తుల మీద గొడవేసుకోవడం కోసం కాదు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం కోసం కాదు, వాళ్ళ గురించి కంప్లైంట్లు చేసుకోవడం కోసం కాదు, వాళ్ళ సాంగత్యం కోసం వెళ్ళాం. అవునా కదా? ఓకే, మనకు నచ్చిన వ్యక్తి చెడు చేసినా నచ్చుతాడు, మంచి చేసినా నచ్చుతాడు. అవునా కదా? ఒక అబ్బాయి మీద ప్రేమతో ఉండండి, లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించండి, ఆ అమ్మాయి చేసే ప్రతి చెడ్డ పని కూడా మనకు నచ్చుతుంది. ఓకే, ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో భక్తుల మధ్య ఉన్నటువంటి ఆ ఆకర్షణ, ప్రేమ కూడా గుడ్డిదే. చెడు చేస్తున్నారని మనకి ఎప్పుడు కనపడదు, తప్పు మాట్లాడుతున్నారని మనకు కనపడదు, వాళ్ళు చేసేటువంటి ఏ చెడ్డ పని మనకు కనపడదు, వాళ్ళు చేసేది ఏదైనా మంచి అనే కనిపిస్తుంది మనకి. అవునా కదా? కారణం ప్రేమ. ఓకే, సో వయసులో ఉన్న ఇద్దరు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటేనే వాళ్ళలో ఒకరికొకరు తప్పులు కనపడవు, నువ్వు ఏం చేసినా కరెక్టే పో అంటారు. అలా. ఓకే,
సో ఆ స్థాయిలో మనకి ఆ సాంగత్యము వలన మనకి ఆ ప్యూరిటీ అనేటువంటిది అలా వస్తుంది. సో మన అహంకారం నశింపజేసి మన యొక్క విశుద్ధ చైతన్య స్థితిలో మనల్ని ఉంచుతుంది. ఇంద్రియాలతో మనం చేసేటువంటి సేవ సూక్ష్మ ఇంద్రియాలని శుద్ధి చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం నరసింహారావు. ఏవం లక్షణ లక్ష్యాని పురాణాని పురావిదః ఏవం లక్షణ లక్ష్యాని పురాణాని పురావిద మునయోష్టాదశ ప్రాహుః క్షుల్లకాని మహాంతి చ. మునయో అష్టాదశ ప్రాహు తుల్లకాని మహాంతి చ. వివిధ లక్షణములను అనుసరించి పురాణములన్నింటినీ 18 మహాపురాణములుగాను 18 ఉప పురాణములుగాను విభజించి వచ్చునని పురాణవేత్తలకు మనులు నిర్ణయించిరి. మునులు, హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, మనులు నిర్ణయించారు. ఒక్కొక్క పురాణం యొక్క ఒక్కొక్క లక్ష్యం ఉంది. ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకని మీరు చెప్తున్నారు ఇందాక ఆ పురాణం చదివితే అలా చెప్పుందండి, ఈ పురాణం చెప్తే ఇలా చెప్పుందండి అని అంటారు. ఎస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంది. అందుకని 18 రకాల పురాణాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. పురాణాల్లో 18 రకాల పురాణాలుగా ఉన్నాయి. అలానే 18 రకాల ఉప పురాణాలు కూడా ఉన్నాయి. ఓకే, 18 రకాల పురాణాలు, 18 రకాల ఉప పురాణాలు ఉన్నాయి. వాటి యొక్క లక్షణాలకే అనుగుణంగా ఒక పురాణం చదివితే ఒక విషయం తెలుస్తుంది, ఇంకొక పురాణం చదివితే ఇంకొక విషయం తెలుస్తుంది. అలానే ఏ పురాణానికి ఆ పురాణంలో చెప్పబడినటువంటి ఆ ఒక్క విషయమే మెయిన్ కాదు, ఆ ఒక్క విషయమే జీవిత లక్ష్యం కాదు. ఓకే, సో ఏ పురాణంలో అయితే ఈ 10 విషయాలు చెప్పాయో ఇంతకుముందు చెప్పినట్టు ఆ పురాణము సరి అయిన పురాణం భాగవత పురాణం. ఓకే, శ్రీమద్ భాగవతం. సో అలాంటి పురాణాల గురించి మనము విన్నాం. అది మునులతో నిర్ణయింపబడింది, మునులే నిర్ణయించారు అలా, పురాణవేత్తలైనటువంటి మునులు. నెక్స్ట్ 23, 24 సునీత మాతాజీ. బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైంగం సగారుడం. బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లింగం సగారుడం. నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంగీతం. నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంగీతం. భవిష్యం బ్రహ్మ వైవర్తం మార్కండేయ సవామనం. భవిష్యం బ్రహ్మ వైవర్తం మార్కండేయం సవామనం. వారాహం మాత్స్యం కౌర్మం చ బ్రహ్మాండాఖ్యామితి త్రిషట్. వారాహం మాత్స్యం కౌర్మం చ బ్రహ్మాండాఖ్యామితి త్రిషట్. కావున బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము అనేవి అష్టాదశ మహాపురాణములు. భాష్యము. పై 2 శ్లోకములను ధ్రువపత్రితు శ్రీల జీవ గోస్వామి వరాహ పురాణము, శివ పురాణము, మత్స్య పురాణముల నుండి ఉదాహరించి ఉంది. 18 రకాల మహాపురాణాలు, 18 రకాల ఉప పురాణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం ఇందాక. అందులో మహాపురాణాలు అయినటువంటి 18 పురాణాల గురించి ఇక్కడ తెలియజేశారు. ఓకే, వాళ్ళకి ఒకసారి చూద్దాం పేర్లు. బ్రహ్మ పురాణము, పద్మ పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము అనేటువంటివి అష్టాదశ పురాణాలు, అంటే 18 పురాణాలు. నెక్స్ట్ 25వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు. బ్రహ్మాన్నిదం సమాఖ్యాతం శాఖా ప్రణయనం మునే. బ్రహ్మాన్నిదం సమాఖ్యాతం శాఖా ప్రళయనయం మున్యే. శిష్య శిష్య ప్రశిష్యాణం బ్రహ్మ తేజో వివర్ధనం. శిష్య శిష్య ప్రతిష్యాణం బ్రహ్మ తేజో వివర్ధనం. బ్రాహ్మణ మహాముని యగు వ్యాసదేవునిచే అతని శిష్య ప్రతి శిష్యులచే కావింపబడిన వేద శాఖ విస్తరణ నీకు వివరణగా తెలియచేసి తిని. ఈ వర్ణమును వినిన వారికి
బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందును. శ్రీమద్ భాగవతునందలి పురాణ సంహితలు అను దశమ స్కందములోని 7వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి వినమ్మ సృష్ట ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ప్రామాణికమైనటువంటి పరంపర ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఆ ప్రామాణికమైనటువంటి పరంపర వ్యాసదేవుడి ద్వారా తన శిష్యుల ద్వారా శిష్యుల పరంపర ద్వారా ఏ విధంగా ఈ వేదాల గురించి, వేదాల యొక్క శాఖల గురించి, పురాణాల గురించి, పురాణాల యొక్క వివిధ శాఖల గురించి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని అన్నిటిని కూడా నేను తెలియజేశాను. ఈ వర్ణన విన్న వాళ్ళకు వచ్చే లాభం ఏంటండి? ఇప్పటిదాకా విన్న వాళ్ళు మీరు అందరికీ వచ్చేటువంటి లాభం ఏంటిది? బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందును. ఓకే, మీ అందరికీ బ్రహ్మ తేజస్సు ఉంది. ఓకే, నెక్స్ట్ 8వ అధ్యాయం మార్కండేయుడు నరనారాయణ ఋషిని స్తుతించుట. మార్కండేయుడు నరనారాయణ ఋషిని స్తుతించుట. ఒకసారి సారాంశం చదువుకొని ఈరోజు ఎండ్ చేద్దాం. మిగిలిన 1వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. మాతాజీ చదవండి. ఎవరు చదువుతారు? సుకోమలి మత చదువుతారా? ప్రభుజీ. 8వ అధ్యాయం మార్కండేయుడు నరనారాయణ ఋషిని స్తుతించుట. మార్కండేయ ఋషి తపస్సు చేసిన విధము, తన ప్రభావం చేతని మన్మథుని అతని అనుచరులను పరాజితులను చేయుట, నరనారాయణ రూపంలోని శ్రీహరిని అతడు స్తుతించుట అన్న విషయములు ఈ అధ్యాయంలో వర్ణించబడినవి. తన వంశం నందే జన్మించినను ప్రళయ సముద్రంలో లక్షలాది సంవత్సరంలో ఒంటరిగా చరించుచు వటపత్రంపై శయనించుచున్నట్టు ఒక అద్భుత బాలుని కాంచినట్టి శ్రీ మార్కండేయుని అసాధారణ దీర్ఘాయుష్ పట్ల శ్రీ సౌనకుడు సంభ్రమమున క్రియను. మార్కండేయుడు బ్రహ్మదేవుని 2 దినముల కాలము జీవించున్నట్లు భావించిన సౌనకుడు ఈ విషయమును విపరీతమని సూత గోస్వామిని అడిగాను. తండ్రి నుండి ఉపనయన సంస్కారం పొందిన పిమ్మట మార్కండేయ ఋషి బ్రహ్మచర్యం నందు స్థితుడయ్యనని సూత గోస్వామి పలికెను. పిమ్మట ఆ ఋషి శ్రీహరిని 6 మన్వంతరాల పాటు ఆరాధించను. 7వ మన్వంతరమున ఇంద్రుడు అతని తపస్సు భగ్నమనొచ్చుటకు కామదేవుని అతని అనుచరులను పంపెను. కానీ తన తపో ప్రభావం చే మార్కండేయ ఋషి వారిని పరాజితుని గావించెను. పిమ్మట మార్కండేయుని అనుగ్రహించుటకై శ్రీహరి తన ఎదురుగా నరనారాయణ రూపంలో దర్శనమిచ్చను. అప్పుడు శ్రీ మార్కండేయుడు సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి వారికి ఆసనము, పాద్యము, అర్ఘ్యము మున్నగు వాటిని సమర్పించను. పిమ్మట అతడు ఆ దేవదేవునిట్లు ప్రార్థించను. ఓ సర్వశక్తిమంతుడా, నీవే సకల జీవుల ప్రాణములకు ప్రాణం నసుకుచున్నావు. నీవు ముల్లోకమును రక్షించి దుఃఖమును నివారించి మోక్షం నొసగదువు. నిన్ను ఆశ్రయించిన వారలకు ఎటువంటి కష్టమును నీవు రానియవు. నీ పాదపద్మములను బడేట ఒక్కటే బద్ధ జీవులకు మంగళకర లక్ష్యము. నీ సేవ వారికి సకలాభిష్ట ప్రదాయకము. విశుద్ధ సత్వగుణములో వర్ణించడి నీ లీలలు ఎల్లరికూ సంసార విముక్తిని కలిగించును. కనుక వేగవంతులకు వారు శ్రీ నారాయణ సంజ్ఞకమగు నీ విశుద్ధ సత్వరూపమును నీ విశుద్ధ భక్తులకు నరునితో పాటు అర్చింతురు. వేదముల యందు తెలుపబడిన జగద్గురు వరకు నీచి ప్రవర్తిల్ల చేయబడిన జ్ఞానమును పడచినచో మాయాముగ్ధుడగు జీవుడు నిన్ను ప్రత్యక్షముగా ఎరుగగలడు. బ్రహ్మ వంటి మహాజ్ఞానులను సాంఖ్యయోగ పదమున శరించుచు నీ స్వరూపం ఎరుగుటకు యత్నించినప్పుడు భ్రమితులయ్యుదురు. స్వయముగా నీవే సాంఖ్యాది తత్వముల ప్రతిపాదకములను ప్రకటింతువు. ఆ విధముగా నీ నిజమైన రూపము జీవోపాధి యందు మరుగుపడుచున్నది. అట్టి మహాపురుషులకు నీకు నా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఇక్కడికి స్టాప్ చేద్దాము. 8వ అధ్యాయం డీటెయిల్గా మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ, మార్కండేయుడు అంటే చిన్న పిల్లాడప్పుడే ఆయనకు ఆయుష్ తీరిపోయిందని శివుడు, ఆ మార్కండేయుడు ఈ మార్కండేయుడు. అవును మాతాజీ, ఆయన